నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? వేమన శతకానికి రేషన్ కార్డుకి దేనికి విలువెక్కువ అంటే రేషన్ కార్డుకి అన్న ప్రపంచంలో రా మనం బ్రతుకుతున్నది. బాధపడాలు. మహానుభావులు పుట్టిన ఈ దేశంలో మనసు నమ్ముకునే నీలాంటి మేధావులు ఉన్నందుకు ఏడవాలు అర్థం కాని స్థితిలో ఉన్నాను రా. చేతగానితనమనే క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ స్థితిని ఎవరు బాగు చేస్తారు? పిరికితనమనే కుష్ఠరోగంతో గుండుతున్న ఈ వ్యవస్థకు ఎవరు చికిత్స చేస్తారు? చాలు, వాడు మీ శత్రువు అని చెబితే ప్రజల అన్యాయాన్ని అంతం చేస్తారు. అంతం చేసే అధికారం ప్రజలకిస్తే దేశం అరాచకమవుతుందన్నయ్య. అందుకు చట్టం ఉంది, అది మర్చిపోకు. ఒకప్పుడు ఆ చట్టం ద్వారానే వాడికి శిక్ష పడేలా చేశాం. శిక్ష వేయించిన నేనే మరో నిజాన్ని తెలుసుకున్నాను. సత్యం, శాసించాల్సిన చట్టం అమ్ముడు పోయి దొంగలకు రక్షణ ఇస్తున్నప్పుడు సామాన్యుడు ఏం చేయాలి? అమ్ముడు పోని వ్యక్తులను ఆశ్రయించాలి. నో, చట్టం మీరు ఆర్డర్ ఆర్డర్ అని అరవాల్సింది కోర్టులో కాదు సార్. ఒక్కసారి బయటకు రండి. చట్టాలను శాసించే గూండాలు సాక్ష్యాలను ఖరీదు చేసే కరెన్సీ కట్టలు భయపడేటట్టుగా ఒక్కసారి ఆర్డర్ ఆర్డర్ అని బయటకు వచ్చారండి సార్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కోర్టులు, ఎన్నో వేల మంది మేధావులు తమ బుర్రలను బద్దలు కొట్టుకుని తయారు చేసిన న్యాయశాస్త్రాలు ఒక గుండా కత్తి ముందు, ఒక అవినీతి పరుడి ఆలోచన ముందు, ఒక వ్యభిచారి కడుపులో పెరుగుతున్న బిడ్డలాగా ఎలా రోధిస్తున్నాయో చూడండి సార్. నో, ఈ వ్యవస్థ మనకొద్దు, ఈ దురవ్యవస్థ మనకొద్దు. ప్లీజ్, ధర్మాన్ని కాపాడండి, న్యాయాన్ని రక్షించండి, సత్యాన్ని కాపాడండి.